ఏపీలో ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. ఓ పక్క వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలో ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళమంటూ రోజుకి 3 సభల్లో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ప్రచార రంగంలో దిగారు. అయితే ఎన్నికల ముందు కీలక సమయంలో లోకేష్ మాత్రం సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మంగళగిరిలో గెలుపు కోసం కష్టపడుతున్నాడు. ఈసారి కూడా ఓడితే రాజకీయ భవిష్యత్తు కష్టమని భావించి తన గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఎన్నికల సమయంలో సొంత సెగ్మెంట్కి పరిమితం కావడం టీడీపీ నేతలనే ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి నారా లోకేష్ యువగళం శంఖారావం అంటూ గతంలో ప్రజల్లోకి వెళ్లారు. గత ఏడాది జనవరిలో కుప్పంలో యువగళం ప్రారంభించి 226 రోజులు 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశారు. ఆ తర్వాత శంఖారావం పేరుతో సభలు నిర్వహించారు. అంతేకాక మలి విడత శంఖారావం చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అది నామమాత్రం వరకే పరిమితమైపోయింది. శంఖారావం యాత్ర యథావిధిగా కొనసాగుతుందని టీడీపీ నేతలు చెప్పినా లోకేష్ మాత్రం మంగళగిరికే పరిమితమయ్యారు. కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయకుండా తన గెలుపు కోసమే లోకేష్ పనిచేయడంపై సర్వత్రా సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సైకిల్ మీద కమలం పెట్టుకుని జనసేన గ్లాస్ చేత పట్టుకుని ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం, కూటమి జెండా ఎగురవేద్దామంటూ పోస్టులు పెడితే సరిపోదని ప్రజల్లోకి రావాలని అంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి సొంత సెగ్మెంట్ని చూసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ యువగలం శంఖారావం టీం ఏం చేస్తుంది? లోకేష్ రాష్ట్రంలో ప్రచారం చేయకపోతే మరేం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక కూటమి తరపున లోకేష్ ప్రచారం ఉంటుందా, పవన్ తరపున ప్రచారం చేస్తారా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. లోకేష్ పిఠాపురంలో యువగళం నిర్వహించారు. అక్కడ టీడీపీ బలంగానే ఉంది. మరి వెళ్ళి ప్రచారం చేసి పవన్ని గెలిపిస్తారా, పవన్ లోకేష్ని ప్రచారానికి పిలుస్తారా అనే చర్చ సాగుతుంది. లోకేష్ యువగళం ముగింపు సభకి పవన్ వచ్చారు. మరి పవన్ కోసం లోకేష్ వెళ్ళారా అనేవారు లేకపోలేదు. అయితే సొంత సెగ్మెంట్లో గెలుపు కోసం కష్టపడుతున్న లోకేష్ పవన్ని గెలిపిస్తారా అనేవారు లేకపోలేదు. మంగళగిరి తప్ప లోకేష్ రాజకీయ పర్యటనలేమీ లేవు. ఎక్కడా హడావుడి లేదు. అయినా సరే నారా లోకేష్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. సిఆర్పీఎఫ్ బలగాలను లోకేష్ భద్రతకు నియమిస్తున్నట్లుగా ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. అసలు ఎన్నికల సమయంలో ప్రచారం చేయకుండా సొంత సెగ్మెంట్కి పరిమితమైన నేతకి అంత సెక్యూరిటీ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోకేష్ ఇప్పటికైనా మంగళగిరి దాటి వస్తారా, లేక తనకు తన గెలిపే ముఖ్యమని అక్కడే పాతుకుపోతారా? ఏ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఎందుకు? మాటలు చెప్పినప్పుడు ప్రచారం చేసి సత్తా చూపించి అని అంటున్నారు. మరి లోకేష్ ప్రచార బరిలో దిగుతారా లేదో చూడాలి.